హాయ్ ఫ్రెండ్స్, అందరూ రండి మా కాలేజ్ ముచ్చట్లు చెప్పుకుందాం. మేము అప్పట్లో బీవీసీఐటీఎస్ కాలేజ్‌లో చదువుకున్నాం బట్టలపాలెం. అప్పట్లో ఈ కాలేజ్ సీట్ నాకైతే చాలా ఈజీగా దొరికింది. ఎందుకంటే నా ర్యాంక్ 48,101 కాబట్టి చాలా ఈజీగా దొరికింది. కాకపోతే ఇప్పుడు పిల్లలకి కాలేజ్‌లో సీట్ దొరకాలంటే మాత్రం చాలా కష్టమని అర్థమైంది. అది చాలామంది చెప్తున్నారు, "ఏంటి ఆ కాలేజ్‌లో సీట్ ఎలా దొరికిందన్నా నీకు? ఆ కాలేజ్‌లో చదివావా?" అంటున్నారు. అంటే నాకిప్పుడు అర్థమైంది ఏంటంటే మా కాలేజ్ నిజంగా ఇంత ఫేమస్ అయిందా అని. సరే, ఎందుకింత ఫేమస్ అయిందో చూడ్డానికి వెళ్ళాను. ఇంచుమించు 5, 6 ఇయర్స్ బ్యాక్ అయింది వెళ్లి కాలేజ్‌కి. అప్పటికిప్పటికి ఎంత తేడా ఉందో చూద్దామని. చూసారా, చుట్టుపక్కల మొత్తం అంతా కొబ్బరి చెట్లే ఎక్కడ చూసినా. మా కాలేజ్‌కి ఒక 5 కిలోమీటర్స్ రేడియస్‌లో చక్కగా ఈ కొబ్బరి చెట్ల దారిలోనే వెళ్ళేవాళ్ళమన్నమాట. చూడండి సీనరీ అయితే ఎంత బాగుందో. ఇదే మా కాలేజ్‌కెళ్ళే టర్నింగు. అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు. సేమ్ అలాగే ఉంది. కాకపోతే అప్పుడు సైకిల్ తొక్కుకొని ఎళ్ళేవాళ్ళం. ఒక సైకిల్ మీద ముగ్గురెళ్ళేవాళ్ళంమాట. ఎదరొకళ్ళు, ఎనకాలొకళ్ళు, మళ్ళీ 3 బ్యాగులోను. ఇప్పుడు పిల్లకాయలకి అంత కష్టం కూడా లేనట్టుంది. ఇది మా గేటు. పర్మిషన్ అయితే అడిగాము. అడిగితే లోపలికి పంపించారు. చూడండి లోపల ఎంట్రన్స్ ఎంత అసల ఎంత సీనరిక్‌గా ఉందో. మనం ఈ సీనరీకి ఎక్కడికెక్కడికో ఎళ్తాం మాట. కేరళ అని అదని ఇదని. కోనసీమ రండి. నిజంగా మాకప్పుడు అంత వాల్యూ తెలియలేదు. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత దీని యొక్క కాలేజ్ యొక్క వాల్యూ గాని, ఇది గాని తెలిసింది. ఇది మాకప్పుడు సైకిల్ స్టాండ్ మాట. సైకిళ్ళెక్కువుండేయి. ఇప్పుడు బైకులెక్కువున్నాయి అంతే. అప్పుడు ఇక్కడే మాకు ర్యాగింగ్ అయితే జరిగేది. నిజంగా అంటే మరీ ఇంత పెద్ద ర్యాగింగ్ కాదు. చిన్న ర్యాగింగు. అప్పట్లో చాలా అదొక సరదా. చిన్న చిన్నగా బాగుండేది. సైకిళ్ళెక్కువుండేయి. ఇప్పుడు స్కూటర్‌లెక్కువున్నాయి. ఇది మా గ్రౌండ్ మాట. క్రికెట్ ఆడుకునేవాళ్ళం. ఇక్కడ నాకు ఒక వన్ టైమ్ హ్యాట్రిక్ వికెట్లు తీసిన చరిత్ర కూడా ఉందండోయ్! 3 వికెట్స్ తీసాను 3 బాల్స్‌లో. ఇది అప్పట్లో రోడ్డు సగమే ఉండేది. ఇప్పుడు డివైడ్ చేశారు. అదే ఐ మీన్ డబల్ చేశారు. మేము వెళ్తున్నప్పుడు ఏదో ఫెస్టివల్ జరుగుతున్నట్టుంది. కోలాహలంగా ఉంది అంతా. అంటే సంక్రాంతి ఫెస్టివల్స్ అని. ఇది మా కాలేజు. ఇది మా క్లాస్‌కి వెళ్ళే రూట్ మాట. ఇదంతా మేము బాగా తిరిగి బయట అప్పుడు ఇంత ఫెస్టివల్ అయితే ఏం చేసుకోలేదు గానీ, మామూలుగా సింపుల్‌గా అయితే చేసుకున్నాం. ఇది మా క్లాస్ మాట. చక్కగా ఇది మా బోర్డు. అప్పటికి ఇప్పటికైతే బోర్డ్ మారిందనే అనిపిస్తుంది. చూద్దాం పాత ఇమేజెస్‌లో చూసి. ఇది మేము కూర్చునే ఏరియా. నేను మధ్యలో కూర్చునేవాడిని. ఎందుకనుకుంటున్నారో తెలుసా? అయితే లాస్ట్ బెంచోళ్ళని లేపుతారు. లేదా ఫస్ట్ బెంచోళ్ళని లేపుతారు. మధ్య బెంచోళ్ళని ఎక్కువ కదపరు. అందుకే చక్కగా కిటికీ పక్కన ఆ మధ్య బెంచ్‌లో కూర్చున్నామనుకోండి, సార్‌లు గాని, మేడమ్‌లు గాని ఎవరు మనల్ని పెద్ద పట్టించుకోరు. అయితే అల్లరి చేసే లాస్ట్ బెంచోళ్ళని లేపుతారు. ఏదో క్వెషన్‌లు అడుగుతారు. ఇది నా ప్లేస్ మాట. చక్కగా మధ్యాహ్నం సాంబార్ అన్నం, పునుకులు పులుసు అయి పెట్టేవాడు. క్యాంటీన్‌లో ఫుడ్ బావుండేది. ఇక్కడ మధ్యాహ్నం అయితే అందరూ నిద్రే మాట. అదొక టైపు. అక్కడంతా మా 3 కాలమ్స్ అయితే అబ్బాయిలే. ఒక కాలమ్ మా సెక్షన్‌లో అమ్మాయిలెక్కువ. ఈ సి రో ఈ కాలమ్ మొత్తం అమ్మాయిలే కూర్చునేవారు. ఇది మొత్తం ఈ 3 కాలమ్‌లయితే మొత్తం అబ్బాయిలే. ఇది ఇంత కోలాహలం జరుగుతుందంటే నాకు తెలిసుండి తలా ఒక 5,000 యేసుకొనుండుంటారు పిల్లకాయలు. అప్పుడులో మేమైతే 200, 300 యేసుకుంటే అప్పట్లో మంచి ఫంక్షన్ అయితే జరిగేది. ఇప్పుడు మరి ఎంత యేసుకుంటున్నారో ఆ మాత్రం ఫంక్షన్‌కయితే యేసుకొనుంటరు. ఇది మా ఈ క్లాస్ రూమ్స్ మాట. అది ఏ సెక్షనోళ్ళు ఉండేవారు. ఇది బి సెక్షన్ మాది. అహా! లేదు. అటే బి సెక్షను, ఇటు ఏ సెక్షన్ ఉండేవాళ్ళు. సో, ఇదేదో కోలాహలంగా అయితే ఉంది. కంపల్సరీ ఒక 5, 6 వేలైతే లేసుంటాయి పిల్లకాయలకి ఒక్కొక్కళ్ళకి. అప్పుడు ఇవన్నీ చేసేవాళ్ళం కాదు. ఇంత ముగ్గులు అసల సంక్రాంతి ఫెస్టివలే ఉండేది కాదు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓన్లీ ఫేర్‌వెల్ పార్టీ, ఫ్రెషర్స్ పార్టీ ఇంతే. ఇది మా పీడీసీ ల్యాబ్, ఏసీడీసీ ల్యాబ్ ఇది. అసలు డీసీ ల్యాబ్ అయితే అదొక కళాఖండం. మేము అదొక పెద్ద ఏంటంటారు సాహసమే చేసాం ఈ ల్యాబ్ అటెండ్ అవ్వడానికి. ఇదంతా ఇక్కడ రూ. 5కి, రూ. 4కి టిఫిన్ అమ్మేవారు ఒకతనొచ్చి. మేము చక్కగా ఇక్కడ కొనుక్కొని పొద్దున్న బయట లేట్ అయితే అదే కాలేజ్‌కొచ్చేసి ఇక్కడ టిఫిన్ చేసేవాళ్ళమాట. నిజంగా ఆ రోజులు మళ్ళీ రావనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కష్టం తెలీదు. మేము చక్కగా ముగ్గురు సైకిల్ తొక్కొనొచ్చి ఇక్కడ టిఫిన్ చేసేవాళ్ళంటే ఆలోచించండి. ఇది మా మెస్సు. అప్పుడు ఇలాగే ఉంది. ఇప్పుడు అలాగే ఉంది. చక్కగా మధ్యాహ్నం శుక్రవారం అయితే శుక్రవారం గుడ్లు పులుసు, శనివారం పునుకుల పులుసు ఎట్టేవాడు. రోజు సాంబారుంటది. చక్కగా తినేసి మధ్య బెంచి గాబట్టి, అలా కిటికీ పక్కన కూర్చుంటే మంచి నిద్రొచ్చేది. ఇదంతా గ్రౌండ్ మాట. ఇన్ని బస్సులైతే లేవు మాకు. అప్పట్లో 1, 2 బస్సులున్నాయి గానీ, ఇన్ని బస్సులైతే లేవు. చెప్పాను కదా! మా కాలేజ్ చాలా డెవలప్ అయిపోయిందని. ఇంత బస్సులు, ఇంత జనం అసల లేరు. ఈ కాలేజ్‌లో సీట్ కొట్టాలంటే చాలా ఇంటెలిజెంట్ అయ్యుండాలంట. ఇది మా ఏంటంటే ముందు ఫ్రంట్ గేట్ మాట. ఫ్రంట్ గేట్ మాది ఫ్రంట్ గేటే. ఇంక వాళ్ళకి చెప్పి అసలు ఇక్కడ నేను నవీన్ బండి నేర్పుతుంటే నేను
తీసుకొచ్చి ఇక్కడ గుద్దేసానమాట. అక్కడ పడిపోయాం మేము. ఏదో అమ్మాయిల ముందు కటింగ్ కొట్టాలని. అలా అయింది. ఇదైతే మంచి గ్రౌండ్ మాది. అసలు చాలా పెద్ద గ్రౌండ్ ఉండేది. ఈయన బోనం వెంకట చలమయ్య గారు. అప్పుడు ఈ విగ్రహం లేదు. ఇప్పుడు పెట్టారు స్టాచ్యూ. ఈయనే స్థాపించారు ఈ కాలేజ్‌ని. ఇదంతా అసెంబ్లీ ఏరియా మాట మాకప్పుడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిది, తర్వాత అబ్దుల్ కలాం గారి తర్వాత పెట్టుంటారు మేము బయటకొచ్చిన తర్వాత. ఇది మా ఎంట్రన్స్ ఏరియా. ఇలా ఉండేది చక్కగా. మా కాలేజీలో నిజంగా మంచి పంక్చువాలిటీ, మంచి ప్రొఫెషనలిజం ఉండేది. యూనిఫార్ము, ఇన్‌షర్టు, ఐడీ కార్డు, షూస్ ఇవన్నీ ఉండేవి. ఇవి ఏసుకోలేకపోతే ఫైన్ మాట. మళ్ళీ చెకింగ్ ఉండేది క్లాస్ రూమ్‌లకొచ్చి. బహుశా సిటీ కాలేజీలో ఇలాగ ఇంత పంక్చువాలిటీ, ఇంత ప్రొఫెషనలిజం ఉండదేమో. ఇంగోండి మా కాలేజ్ టాపర్ 2010లో జీజీ రామారావు 77.13 చదివేవాడు అప్పట్లో అబ్బాయి. మా క్లాస్ టాపరు భద్ర. ఇది నేను ఆర్ఎఫ్ ఇంజినీర్ అవ్వడానికి ప్రధాన కారణం డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీలో చదవడం వల్ల ఆర్ఎఫ్ ఇంజినీర్ అయ్యాను. బహుశా నాకు ఈసీలో ఉన్న అన్ని టెక్స్ట్ బుక్‌లో ఉన్న అన్నీ ఏదైతే డయోడ్ నుంచి శాటిలైట్, ట్రాన్స్‌పాండర్ వరకు అన్నీ నేను చేస్తా. ఇదే అండి మా కాలేజ్ విశేషాలు. ఎందుకంటే అసలు నిజంగా అప్పట్లో కాలేజ్ వాల్యూ, అమలాపురం వాల్యూ అంత తెలిసేది కాదు కానీ, మొత్తానికి బయటకొచ్చిన తర్వాత మాత్రం మా కాలేజ్ బాగా డెవలప్ అయిందని నాకు అర్థమైంది. కాకపోతే ఒకటి కామెడీ ఏంటంటే 15 ఏళ్ల తర్వాత మా కాలేజ్ గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసాం. 15 ఏళ్ల తర్వాత 50 మంది ఉన్న క్లాస్‌లో ఎంతమంది అటెండ్ అయ్యి ఉంటారనుకుంటారు? కాకపోతే మేము 5గురు అటెండ్ అయ్యాం. బహుశా అందరూ ఎవరి లైఫ్‌లో ఆళ్ళు బిజీగా ఉన్నట్టున్నారు. అందుకే నేను ఓన్లీ పండక్కి హైదరాబాద్‌లో ఉన్నా సరే కేవలం గెట్ టుగెదర్ అనే అమలాపురం వచ్చెళ్ళాను. సరే చూద్దాం నెక్స్ట్ టైమ్ ఎక్కువ మంది అటెండ్ అవుతారు. ఇదే అండి మా కాలేజ్ ఫైనల్ విశేషాలు. సో, ఇంత బాగా గుర్తుందంటే ఎంత ఎంజాయ్ చేశామో మీరే అర్థం చేసుకోవాలి. నిజంగా నేను, నవీను, సత్తి, ప్రసాదు మేమందరం అయితే చక్కగా ఎక్కడ పడితే ప్రతి ఎంజాయ్‌మెంట్ చేసేవాళ్ళం అన్నీ. అన్నీ అంటే ఇంక మీకు చెప్పవసరం లేదు. ఇది మా కాలేజ్ తీపి స్మృతులు.